ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. హాయ్ హలో నమస్తే, నేను మీ విఎస్ సన్మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఈ వారం విడుదలైంది కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ సినిమా థియేటర్లకు వచ్చి కొంచెం గ్యాప్ వచ్చింది. మేర్లపాక్ గాంధీ దర్శకుడు, యూవి లాంటి పెద్ద సంస్థ నిర్మాణం. సో ఈ జానర్ ఏమో మొదటి నుంచి కూడా ఒక హర్రర్ కామెడీగా ప్రొజెక్ట్ అయింది కాబట్టి సో న్యాచురల్గా సినిమాకి ఒక మంచి బజ్ వచ్చింది. అన్ని కాంబినేషన్లు కలిపి వచ్చింది. నిన్న ప్రీమియర్లు వేశారు. ప్రీమియర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. యూజువల్గా అందరికీ చేసింది, సినిమాకి లాజిక్లు ఉండవు, హర్రర్ సినిమాలకి అసలే ఉండవు. బట్ ఈ సినిమాకి అసలు హర్రర్ సినిమాకి లాజిక్లు ఉండన్న బేసిక్ పాయింట్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, అస్థికలు అంటే ఒక చనిపోయిన బాడీని దహనం చేస్తే ఆ మిగిలిన అవశేషాలు అస్థికలు వాటిని నదుల్లో, పవిత్ర నదుల్లో కలపడం ఉంది మన హిందూ సంప్రదాయం. ఇది మనకు తప్ప ఎవరికి ఉండదు. ఎక్కడో కొరియాలో ఒక డాన్ చనిపోతే ఆ కొరియన్ డాన్ తాలూకు ఆస్తికులు ఒక డబ్బాలో పెట్టి అవి అలా 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 ఆంధ్రప్రదేశ్ అనంతపురం చేరి అనడం ఉంది. అసలు ఆ ఆచారమే లేదు. అక్కడ వాళ్ళు బరియలు చేస్తారు, దహనం చేయరు. సో అక్కడే లాజిక్ తోటి, లేని లాజిక్ తోటి సినిమా స్టార్ట్ అయింది కాబట్టి నేను లాజిక్లు చూడకుండా అని చెప్పాను. సో ఒక మాస్ క్యారెక్టర్ అనుకోకుండా ఈ అస్థికల పాత్రలో మద్యం కలుపుకుని తాగేయడం, దాంతో ఆ కొరియన్ ఆత్మ ఆ మాస్ క్యారెక్టర్ని ఆవహించడం, ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది. నిజానికి ఇందులో ఉన్న ఒక కొత్త పాయింట్ ఏంటి అంటే, ఇన్నాళ్ళు మనం మన ఆత్మలు చూసాం, మన ఇండియన్ ఆత్మలో, మన తెలుగు ఆత్మలో మనం చూసాం. ఫస్ట్ టైం ఒక కొరియన్ ఆత్మను చూసాం, అదొకటే తేడా. బట్ అలా అని చెప్పి మొదటి నుంచి వచ్చిన ఇది కేవలం హర్రర్ కామెడీ జోనర్ కాదు, ఒక ఇన్ని జోనర్లు కలిపిన మిక్చర్ పొట్లం. లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఓజీలాగా మంచి కొరియన్ యాక్షన్ డ్రామా ఉంది, మాఫియా స్టోరీ ఉంది, ఇవన్నీ చాలక అన్నా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఉంది. సో ఇన్ని కలిపి బేల్పూరి తయారు చేసినట్టు కథ తయారు చేశారు. కథ కానీ దర్శకుడు చేసిందంటే, ఈ కొరియన్ ఆత్మ అనే ఒక కొత్త పాయింట్ తప్ప సినిమాను కొత్తగా తీయడంలో తీయలేపాడు. సినిమా పరమ రొటీన్గా స్టార్ట్ అవుతుంది. హీరో పరిచయం, హీరో మాస్ వ్యవహారాలు, హీరోయిన్తో ట్రాక్ లవ్లో పడడం, హీరోయిన్ వెనకాల ఎక్కువ ఎప్పటిలాగా వెంటబడడం, ఎలాగో అలాగా ఫ్లడ్ చేద్దాం చూడడం. ఇది పైగా అదంతా ఏముందంటే, ఇక్కడ పాయింట్ అంటే, మనకి ముందే తెలుసు ఇది ఒక హర్రర్ కామెడీ, ఇందులో దెయ్యం ఉంది అని. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎంత త్వరగా దెయ్యం ఎంటర్ అయితే మనం అంత త్వరగా ఆసక్తిగా సినిమాలోకి వెళ్ళిపోతాం. బట్ సినిమా అయిన తర్వాత అంత త్వరగా దెయ్యం దగ్గరికి వెళ్ళడు. దాంతో మన దృష్టి అంతసేపు అక్కడ ఉంటుంది. సో ఈ జరుగుతున్నేమో రొటీన్గా ఉంటాయి. ఈ జరుగుతున్న రొటీన్గా ఉండడం వల్ల, ఈ దెయ్యం క్యారెక్టర్ మీద మన దృష్టి ఉండడం వల్ల జనాలకి డ్రై సోది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వన్స్ దెయ్యం క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అప్పుడు సినిమా కొంచెం సెటిల్ అవుతుంది. అంత టైం తీసుకోకుండా ఉంటే బాగుండేది డైరెక్టరు. మరి ఎందుకు అంత టైం తీసుకున్నాడు. పోనీ అంత టైం తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం సాధించాడా? ఒక మంచి లవ్ స్టోరీ ట్రాక్ పెట్టి మంచి ఒక డిఫరెంట్ లవ్ ట్రాక్ చేశాడా అంటే అది కూడా లేదు. పోనీ డిఫరెంట్ కామెడీ ట్రై చేయలేదు. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకస్సలు కథ దానికి ఒక స్టీరింగ్ కంట్రోల్ తప్పితే కారు ఎలా వెళ్ళిపోతుంది, దాని ఇష్టం సైడ్ వెళ్ళిపోతుంది కదా చివరిదాకా. సో ఈ టోటల్ సినిమాకి ఉన్న సేవింగ్ గ్రేస్ ఒకే ఒకటి, సత్య కామెడీ టైమింగ్. నిజానికి సత్య కామెడీ టైమింగ్ కోసం ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి, 2 సీన్లు అద్భుతంగా పండాయి. అలా కనుక ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒకటి రెండు సీన్లు, సెకండ్ హాఫ్లో ఇంకొకటి 2 సీన్లు పండి ఉంటే సినిమా అసలు ఈ మిగతావన్నీ మర్చిపోయి భలే సినిమా చూసామనిపించేది. కానీ రైటింగ్ అంత గొప్ప రైటింగ్. మేర్లపాక్ గాంధీ మంచి ఫన్ రైటరే. ఆయనతో పాటు జిఆర్ మహర్షి కూడా గతంలో మేర్లపాక్ గాంధీతో కలిసి పనిచేసి జిఆర్ మహర్షి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాగా పనిచేశారు. సో ఆయన కూడా మంచి రైటరే. ఈ ఇద్దరూ కలిసి మరిన్ని మంచి ఫన్ సినిమాలని ఎందుకో పండించలేకపోయారు. ఒక 2 సీన్లు మాత్రం చాలా బాగా చేశారు, ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి. బట్ వీలైనంత వరకు సత్యాకి ఎక్కడ స్కోప్ దొరికితే అక్కడ సత్య ఆడేసుకుందాం
అన్నట్టు చేశాడు. అదే ఈ సినిమాకి సేవింగ్ గ్రేస్. బట్ సెకండ్ హాఫ్‌లో కథ దానికి కన్వీనెంట్, ఎందుకంటే ఇప్పుడు లాజిక్‌లు ఎలాగో వదిలేసారు. నేను ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టే అసలు కొరియా వాళ్ళు బరియల్ చేయడం ఉండదు తప్ప దహనం చేయడం ఉండదు. అక్కడే లేనప్పుడు అసలు కొరియన్ లాంగ్వేజ్ ఎందుకు నాకు అర్థం కాదు. సెకండ్ హాఫ్ అంతా కూడా కొరియన్ లాంగ్వేజ్‌లో కొంచెం లీడ్ ఇవ్వడం, తర్వాత హిందీలో వాయిస్ ఓవర్ ఇవ్వడం, తెలుగులో వాయిస్ ఓవర్ ఇవ్వడం, మళ్ళీ ఇలా ఎందుకది? సింపుల్‌గా ఒక డిక్లైనర్ ఫస్ట్ లైన్ వేసేసి ప్రేక్షకుల సౌలభ్యం కోసం పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడతాయి అని పెట్టేసి అయిపోయింది కదా! హ్యాపీగా ఉంటుంది కదా! కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కదా! హ్మ్. అలా కాకుండా ఈ కొరియాలో స్టార్ట్ చేస్తూ ఉండడం, నేను మళ్ళీ వదులుతుంటాం. అసలే సెకండ్ హాఫ్‌లో హీరో, హీరోయిన్, కమెడియన్ తప్పిస్తే మరో పాత్ర మన తెలుగు ఫేసులు కనపడవు, మొత్తం కొరియా ఫేసులు కనిపిస్తాయి. సో, అక్కడ ఎంటర్‌టైన్ చేస్తున్నాం. మన ఇదే యాక్షన్ సినిమా, పూర్తి యాక్షన్ సినిమా అనుకోండి, అప్పుడు మొత్తం కొరియన్ ఫేసులు కనిపించిన భలే ఉంటది. కత్తులు, ఫైటర్లు అదిరిపోతుంది. కానీ ఎంటర్‌టైన్ చేయాలి కదా! అక్కడ మనం కనెక్ట్ అవ్వాలి కదా! అక్కడ దెబ్బైపోయింది. ఇది అటు కొరియన్ యాక్షన్ సినిమా కాదు, ఇటు కామెడీ సినిమా కాదు అన్నట్టు అయిపోయింది. ఓజీ లెవెల్‌లో యాక్షన్ సీన్‌లు, యాక్షన్ ఫైట్‌లు మంచి కొరియన్ ఫైటర్స్ ప్లాన్ చేశారు. సో, అవి మిక్స్ అవ్వడంలో ప్రాబ్లమ్ మిక్స్ అవ్వలేదు. పైగా సెకండ్ హాఫ్‌లో ఏదో పడగదిలోంచి హాల్‌లోంచి పడగదిలోకి వెళ్ళినట్టుగా ఆ కొరియన్ ఆత్మ అది ఎప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒక రూలు లెంగ్త్ చూపించలేకపోయారు. ఆఖరికి ఏదో కనిపెట్టారు. హార్ట్ బీట్ పెరిగినప్పుడు ఏదో వస్తది ఇలాగని. ఆ! మనం చూస్తూ ఉన్నట్టుండి కొరియన్ ఆత్మ వచ్చి మాట్లాడుతుంటది. కాసేపటి సరే వరుణ్ మాట్లాడుతుంటారు. దాంతో ఇదంతా కూడా ఒక కలగాపులగం అయిపోయి సెకండ్ హాఫ్ మెషప్ చేసేసుకున్నారు. అలా కాకుండా సెకండ్ హాఫ్ కొంచెం ప్లాన్డ్‌గా చేస్తుంటే ఈ సినిమా మంచి సినిమా అయ్యి ఉండేది. అక్కడ దెబ్బ పడిపోయింది. హీరోయిన్ ట్రాకింగ్ పర్ఫెక్ట్‌గా అల్లలేకపోయారు. అంటే హీరోయిన్ ఉండాలి కాబట్టి వెళ్ళండి. సో, మొత్తం మీద ఈ సినిమానేంటంటే మురళీధర్ గౌడ్, సత్య వాళ్ళ కాంబినేషన్‌లో ఫన్ను ఇవన్నీనండి. సో, వరుణ్ తేజ్ వరకు వస్తే, వరుణ్ తేజ్ సినిమా ఫస్ట్ హాఫ్‌లో మాత్రం ఆ మాస్ క్యారెక్టర్‌ని చాలా బాగా చేశారు. ఆ అనంతపురం యాక్సెంట్‌ని. అనుకోవడం కానీ కొన్ని సీన్‌లో ఎంతైనా బాబాయ్ కదా! ఆ పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ యాక్షను, ఆ చిన్న స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ఆఫ్ యాక్షను, ఆ టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అక్కడక్కడ తొంగి చూసింది. అది భలే ఉందే బాగా చేశాడు అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ కొరియన్ గెటప్ వేసి ఏదేదో చేశారు. అటు ఇటు మార్చి, ఇటు మార్చి చేశారు. సో, సినిమా సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరుస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం ఓకే అనిపిస్తుంది. టోటల్‌గా చూసుకుంటే మాత్రం సత్య చేసిన అక్కడక్కడ వన్ లైనర్లు, ఫస్ట్ హాఫ్‌లో ఒకటి, సెకండ్ హాఫ్‌లో ఒకటి 2 మంచి సీన్‌లు ఇవి కలిపి సినిమాని కొంతవరకు నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి. సో, టెక్నికల్‌గా చూసుకుంటే సినిమా ఏమి అంత టెక్నికల్ అద్భుతాలు ఈ ఫోటోగ్రఫీ, ఈ షాట్ భలే చేశారు, ఈ షాట్ ఏమి లేదు. టెక్నికల్‌గా ఒక నార్మల్ ఫోటోగ్రఫీయే ఉంది. రెగ్యులర్‌గా ఒక కమర్షియల్ సినిమాకి మామూలుగా ఉన్నట్టు తప్ప, అరే ఈ ఇక్కడ ఈ ఫ్రేమ్ భలే పెట్టారు, ఈ ఫ్రేమ్ భలే ప్యాన్ చేసి చూపించారు అన్నదేం లేదు. సో, తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం అంతే, ఇంకా ఆయన స్టైల్ ఆఫ్ కమర్షియల్ సౌండింగ్ తోటే వెళ్ళిపోయింది తప్పించి అందులోను కూడా పెద్ద గొప్ప చెప్పుకోదగ్గ ఇదేం లేదు. సో, సంభాషణలు ఇందాక చెప్పినట్టే కొన్ని చోట్ల పడ్డాయి. బట్ రైటింగ్ వరకు కొంచెం మైనస్ మార్కులే పడినట్టే రైటింగ్ వరకును. మిగతా ఫీల్డ్స్ చూసుకుంటే, ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తుంటే డబ్బులు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములు తీశారు. కొరియాలో మ్యాక్సిమం షెడ్యూల్ అంతా కొరియాలో చేశారు. కొరియన్ యాక్షన్ సీన్లు, కొరియన్ పెద్ద హ్యూజ్ సెట్టింగ్స్ ఇవన్నీ చేశారు. అవన్నీ కూడా డబ్బులు ఖర్చు చూపించే తప్పించి స్క్రీన్ మీద లావిష్‌గాను అవేమి ఎగ్జైట్ అవి చేయనివ్వలేదు. పైగా సినిమాలో బోలెడు పెట్టకథలు పెట్టేశారు. ప్రతి కథకి ప్రతి క్యారెక్టర్‌కి ఒక చిన్న పెట్టకథ యాడ్ చేసుకుంటూ వెళ్ళి అందులోకి వెళ్ళి ఇందులోకి దాన్ని సో మెనీ లేయర్స్ అంటాం మనం. ఆ లేయర్స్ అయిపోయాయి సినిమాలో. ఈ సో మెనీ లేయర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. కానీ అలా జరగలేదు. ఇంకా ఏంటంటే సినిమాని ఎత్తుకున్నప్పుడే అంత పార్ట్ కొరియాలో చెయ్యకుండా ఇక్కడే చేసి ఉండుంటే కనీసం కొంత కొరియా, కొంత తెలుగు ఇందాక నేను చెప్పినట్టు ఫేసులు మిక్స్ అయ్యి కొంచెం అదొక వేరుగా ఉండుండేది. సరే కొత్తగా ఉంటుంది కొరియాలో తీసుకెళ్ళడం వల్ల. కొరియాలో ఇదే కనుక ఒక సీరియస్ యాక్షన్ డ్రామా కొరియాలో ఇదే వరుణ్ తేజ్ తోటి ఇదే డైరెక్టరు ఒక సీరియస్ అది వేరుగా ఉండుండేదేమో. బట్ ఇక్కడ ఈ జానర్ అసలు అనుకున్న బేసిక్ ప్రైమరీ జానర్ వేరు. దానికి ఆ యాంబియన్స్ సెట్ అవ్వలేదు.
పైగా ఇంకా ఇది చాలనట్టు క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఏంటంటో ఆత్మ ప్రేతాత్మ అన్నట్టుగా గ్రాఫిక్స్ ఏవో చేశారు. గ్రాఫిక్స్ ఓకే, బట్ అవి కనెక్ట్ అవ్వాలి కదా జనాలు. అయితే విజువల్గానే వేయాలి, లేకపోతే పక్కాలను నవ్వేనా నవ్వాలి. ఈ రెండు కూడా జరగలేదు. అది మైనస్ ఈ సినిమాకి. సో మొత్తం మీద ఆ సినిమా ఎందుకో సెకండ్ హాఫ్ ఒక ఫ్లోలో వెళ్ళలేదు, దాని చిత్తానికి అది వెళ్ళిపోయింది. సో ఈ మధ్యన ప్రేక్షకులు పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రేక్షకులు చాలా నిర్దాక్షిణ్యంగా తయారయ్యారు. ఏంటి ఏం మాత్రం బాగాలేకపోయినా ఓటీటీలో చూస్తాను. ఈ మధ్యన జస్ట్ అంటే ఒక రీసెంట్ 3 months పాస్ట్గా ఏం నడిచిందంటే ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేకపోయినా పర్లేదు, ఫస్ట్ హాఫ్లో కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్లో బాగున్నా పర్లేదు అంటే అబోవ్ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ ఉంటే చాలు మేము సినిమా చూస్తాం థియేటర్కి వచ్చనే లిబరల్ మెంటాలిటీకి ప్రేక్షకులు వచ్చారు. సో అది నిజంగా టాలీవుడ్కి అదృష్టం. ఇటీవల సినిమాలు చాలా